మిర్చి దానికి ముందు ఇలాంటివన్నీ చూసి యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఇప్పుడు మౌత్ పబ్లిసిటీతో ఆయన అయితే బాగా చేస్తాడు అనే ఉద్దేశంతో ఈ స్లాట్లో నేను చాలా సినిమాలు చేస్తున్నా ఇప్పుడు. ఓకే, ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మీరు చెప్పిన స్లాట్లో ఎవరు లేరు. ఆ వ్యాక్యూమ్ అనేది కూడా అదే తక్కువైపోయింది. యాక్యూమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవరో లేకపోతే ఎవరినో పెట్టి చేస్తారు. బట్ వాళ్ళకి ఇప్పుడు చిన్న సినిమాలు అంటే ఫైనాన్షియల్ కంఫర్ట్ జోన్ ఉండదు, కొంచెం వాళ్ళు చెప్పిన రేంజ్కి తగ్గి చేయాలి. పెద్ద ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళాలంటే భయం. అంటే పెద్ద అంటే మరీ ఒక ఊహించుకుంటారు ఒక రేంజ్, ఈ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ అను, ఈ క్యారెక్టర్ రావు రమేష్ గారని, ఈ క్యారెక్టర్ మురళీ శర్మ గారను, లేకపోతే సాయి జషిండే అని, ముఖేష్ ఋషి ఇట్లున్నారు కదా మనకి ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆర్టిస్టులు. ప్రతి వాళ్ళు వాళ్ళతో చేయాలంటే అంతంత డబ్బులు ఇచ్చి అంతంత బడ్జెట్ సినిమాలు ఉండవు. మరి క్యారెక్టర్లు అయ్యే ఉంటాయి. ఆ సెగ్మెంట్లో నేను ఎందుకు ఉండకూడదు, నేను డెఫినెట్గా ఉంటాను, అలా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని పెద్ద సినిమాలు తగ్గించుకొని చిన్న సినిమాల్లో చాలా బిజీగా ఉన్నా. అది నాకు నేనే బిజీగా ఉన్నా. ఇప్పుడు మీ దృష్టిలో కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టిలో కానీ, సినిమాలు రెగ్యులర్గా చూసే ఆడియన్స్ దృష్టిలో కానీ నాకు సినిమాలు తగ్గినాయి. మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్లు చేయటానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. దిల్ రమేష్ అన్న, అది మాత్రం క్లియరిటీ. అది నేను అనుకుంటున్నా. పర్సన్ టు పర్సన్ మనం ఇందాక తిరుపతి గురించి మాట్లాడాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళ్తారు. ఒక్కొక్కరి అంటే వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న ఇబ్బందులు అండ్ వాళ్ళకున్న కంఫర్ట్ జోన్స్ అన్ని డిఫరెంట్ కాబట్టి ఒకరి ఆలోచన ఇంకొక రకంగా ఉండొచ్చు. దిల్ రమేష్ అన్న ఒకరే ఉంటారు, మీలా ఆలోచించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు కూడా ఏ వస్తాయి, మీరు డెసిషన్ తీసుకున్నారన్నా, మీరు ఆ రూట్లో వెళ్తున్నారు. కొంతమందికి వీటిల్లోనే మళ్ళీ కొన్ని డిసడ్వాంటేజ్లు ఉంటాయి. ఎందుకంటే బ్రేక్ డౌన్ తీసుకుంటే, ఇప్పుడు బ్రేక్ తీసుకొని నేను కొన్ని రోజులు వెయిట్ చేశా అందరికి చెప్తూ ఇది అని చెప్పి. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తూ ఉన్న ఫ్రెండ్స్ ఒక్కసారి అవి చేయకపోతే, ఇవి రాకపోతే వ్యాక్యూమ్ ఎక్కువ అవుద్ది. ఈ గ్యాప్లో మెయింటెనెన్స్ ఏవి తగ్గవు కదా. ఎవరెవరి సర్కమ్స్టెన్సెస్లో ఎవరెవరి నీడ్స్ వేరేగా ఉంటాయి. తీసుకోకూడదు, ఇంకో 10 సంవత్సరాలు ఇంకొన్ని సంవత్సరాలు ఏది వస్తే అది చేసుకుంటా వెళ్దాం అనే డెసిషన్ ఉంటుంది. ఇక్కడ ఏ డెసిషను కరెక్ట్ కాదు, ఏ డెసిషను రాంగ్ కాదు. ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ 100% రాంగ్, అసలు నేనే తోప కాదు, ఇది రాంగ్ అయింది అనుకోండి, అది లేదు ఇది లేదు అన్నట్టు అయిపోద్దేమో చెప్పడం. ఇక్కడ ఎప్పుడు ఎవ్రీ మినిట్ డేర్ స్టెప్. ఎందుకంటే మనకు సంబంధం లేదు, మనం కింద పడితే లేపేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే మనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది కూడా లేదు కదా. ఇప్పుడు మనమే వచ్చాం కాబట్టి డెఫినెట్గా మనం కింద పడితే మనమే లేవాలి. కింద పడకుండా చూసుకోవాలి. బై మిస్టేక్ పడితే నువ్వు లేవగలిగి ఉండాలి. పడ్డా నేను లేస్తాను అనుకుంటే పడే చోటుకి వెళ్ళాలి. నువ్వు పడకుండా నేను గెయిన్ చేసుకుంటానని నమ్మకం నీకుంటే అది ఏముంది. లైఫ్ అయినా హోప్, ట్రస్ట్, ఫెయిత్, నమ్మకం, భరోసా, నిజాయితీ, వీటి మీదనే బతకాలి. బయట అయినా ఇక్కడైనా. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండాలి. అది అంటే ఫైనాన్షియల్ పరంగా కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం అన్న. ఏంటంటే సో మీలాగే నార్మల్గా వేరే యాక్టర్స్ కూడా చాలామంది కూడా క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇండస్ట్రీలో కొన్ని కాలం కూడా ముందుకెళ్తూ కొంతమంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండలేకపోవడం అనే సందర్భాలు మనం చాలా చూసాం. కానీ మీ విషయంలో అట్లా లేదు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారని మీరే అంటున్నారు. సో ఇది ఎలా సాధ్యమైంది? నేను ఫైనాన్షియల్గా సఫిషియెంట్గా ఉన్నాను. స్ట్రాంగ్ అంటే మీకు తగ్గట్టు ఉందా లేదా? స్ట్రాంగ్ అంటే అసలు దానికి ఇన్ఫినిటివ్. అది స్ట్రాంగ్ అన్నదానికి ఎక్కడ ఎవరు నువ్వు నేను స్ట్రాంగ్ ఉన్నానంటే స్ట్రాంగ్ అంతే, నేను వీక్గా ఉన్నాను అనుకుంటే వీక్గా ఉన్నాను. ఎందుకంటే స్ట్రాంగ్ అని ఎందుకు యూజ్ చేశా అంటే మీకు సఫిషియెంట్గా ఉన్న అమౌంట్ మీకు స్ట్రాంగ్గా కదా, అంతే దట్స్ ఇట్. అందుకే అంటే నాకు సఫిషియెంట్గా ఉన్నది మీకు స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. అంటే ఇది ఇంతకీ దీనికే స్ట్రాంగ్ అని చెప్తాడా అని రేపు ఇంటర్వ్యూలో కింద కామెంట్స్ వస్తాయి. అంటే మీరున్నదానికే స్ట్రాంగ్ అనుకుంటారా అన్నారనుకోండి. సఫిషియెంట్ అంటే నాకు నేను సఫిషియెంట్, అది మీకు స్ట్రాంగ్ అవ్వచ్చు. ఫిష్ వెంకట్ గారిని మనం చూసాం. అన్న ఏంటంటే సో ఇప్పుడు ఆయన వైద్యం చేయించుకోవడానికి కూడా సో ఎవరో ఒకరు మన వాళ్ళు కూడా మీరు కూడా సహాయం అనేది కూడా చేశారు. సో ఇట్లా జరిగింది. సో అన్న మీకంటే ఇంకా బోల్డ్ అని మూవీస్ అనేది కూడా చేశారు, ఎక్కువ రెమ్యునరేషన్ అనేది కూడా తీసుకున్నారు. కానీ అన్న దగ్గర అది ఇక్కడ డౌన్ఫాల్, ఫైనాన్షియల్ విషయంగా డౌన్ఫాల్ అయిపోవడానికి మీరు కరెక్ట్గా ఉండడానికి ఆ రీజన్ ఏంటి, ఆ డిఫరెన్సెస్ ఏంటి అనుకోవచ్చు? లేదు అసలు ఆయన ఫిష్ వెంకట్ నేనేం చేయలేదు. నేను చేసింది అసలు అది నథింగ్. అసలు అతను చాలా మంచి యాక్టర్.
అంటే ఇప్పుడు హెల్త్ డిప్రెస్ అవటానికి గాడ్, యా దానికి మనం ఏమి చెప్పలేం. హెల్త్ అది బ్యాడ్ లక్. ఎందుకంటే నేను దిల్ కంటే ముందు నుంచి దగ్గరగా 20 years నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది. బట్ రికవర్ అవుతున్నాడు ఇప్పుడు. ఓకే, రికవర్ అవుతున్నాడు, చాలా బాగున్నాడు. ఫైనాన్షియల్గా కూడా బాగున్నాడు. ఓన్ హౌస్ ఉంది, పిల్లలు సెటిల్ అయ్యారు బాగానే. కాకపోతే హెల్త్ డిప్రెస్ అయిన తర్వాత ఇప్పుడు నార్మల్గా చిన్న ఇది వచ్చింది, చాలా పెద్ద ఇది కిడ్నీస్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, దానికి చాలా చాలా ఎఫర్ట్ కావాలి ఫైనాన్షియల్గా. ఆ ఎఫర్ట్కి సరిపోవట్లేదు కానీ అదర్వైజ్ బాగానే ఉన్నాడు. ఓన్ హౌస్ ఉంది, బాగానే ఉంది. ఓకే, బట్ దానికి సరిపోవట్లా. దానికి ఎవరో ఒకరు ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకరు ఓపెన్గానే ఫిష్ నాకంటే ఇంక 3-4 ఏళ్ళు చిన్నే డైరెక్ట్గా ఓపెన్గా తనే చెప్పాడు. అంటే లైఫ్ ఇంపార్టెంట్ కదా. అంతే. ఇప్పుడు ఆత్మాభిమానం పాపం తను కూడా చాలా ఇదయ్యి అడగటానికి చాలా నెగ్లెక్ట్ చేసుకున్నాడు, చాలా లేట్ చేశాడు. యాక్చువల్గా ఇది 2 years బ్యాక్ చేయాల్సింది. కానీ ఏం తగ్గిపోద్ది, ఎవరినో అడగటం ఎలా, ఇది కరెక్ట్ కాదు. ఇన్ని సంవత్సరాలు మనల్ని ఇండస్ట్రీ పెంచి పోషించింది, ఇక్కడ కరెక్ట్ కాదు, నాకు నేనుగా రికవర్ అవుతాను అని చెప్పేసి మొహమాట పడి, అంటే ఇలా వెళ్ళకూడదు మనం అనే ఉద్దేశంతో లేట్ చేశాడు. అది డిసీజ్ పెరిగింది. పెరగటం మూలాన ఇంకా అందరూ నాలాంటి వాళ్ళు చాలామంది తప్పు కాదు, సర్వీస్ చేసావు, అందరు హీరోలతో యాక్ట్ చేసావు, ఇది ఏ విధంగానూ నువ్వు వేరే విధంగా 1 రూపీ కూడా మిస్యూజ్ చేయటానికి అడగట్లేదు అని చెప్పగా రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయ్యి ఇప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇండస్ట్రీని అడిగాడు. ఇండస్ట్రీకి ఓపెన్గా, అంటే ఒక పర్సన్ అని కాకుండా. సో ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. దేవుడు గాడ్ గ్రేస్, దేవుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏదో చేశారు, స్పందించి ఇండస్ట్రీ కొంచెం సపోర్ట్ చేసి తను హెల్త్ రికవర్ అయ్యేదాకా చూస్తుంది. ఇండస్ట్రీలో అంత పెద్ద మనుషులు ఉన్నారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అందరు హీరోస్తో నాకులాగా అందరు హీరోస్తో నాకంటే ఎక్కువ సెంటిమెంట్ క్యారెక్టర్స్. వినాయక్ గారు, ఆయనకి ఫుల్ లైఫ్ ఈజ్, నాకు కూడా వినాయక్ గారే. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ మనిషిని డెఫినెట్గా గెయిన్ చేసి ఆ డిసీజ్ నుంచి బయటికి లాగి మళ్ళా యాక్టర్గా మాతో పాటు వచ్చి యాక్ట్ చేస్తాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, హంబుల్ అన్నమాట. చాలా మంచి వ్యక్తి, ఫ్రెండ్షిప్కి చాలా విలువిచ్చే మనిషి. ఫిష్ వెంకట్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆ సాయిబాబా అని వెంకటేశ్వర స్వామి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఆయన ఆరోగ్యం బాగుపడి ఇండస్ట్రీ మొత్తం ఆయన హెల్త్కి సపోర్ట్ చేసి బయటికి తీసుకురావాలని.